హాయ్ అండి, నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం మస్క్ మిలన్ బనానా స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఈ సమ్మర్లో ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి కదా పిల్లలకి. సో అందుకని నేను ఇక్కడ మస్క్ మిలన్ ప్లస్ బనానా వేసి స్మూతీ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ముందుగా కర్బూజా తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. ఇప్పుడు బనానాతో మిక్స్ చేసి స్మూదీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ కర్బూజాని హాఫ్గా కట్ చేయండి. తర్వాత అందులో సీడ్స్ అన్నీ తీసేయండి. ఈ సీడ్స్ పడేయకండి. సో వీటిని బాగా వాష్ చేసి ఎండబెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటాయి లోపల విత్తనాలు. సో మీరు ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఈ కర్బూజా పైన లేయర్ అంతా తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బనానాను కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి రెండింటిని మిక్సీ జార్లో వేయండి. సో ఫస్ట్ కర్బూజా వేసాను, తర్వాత బనానా వేసి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. షుగర్ లైట్గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే కర్బూజా స్వీట్గా ఉంటుంది, ప్లస్ బనానా కూడా. తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకున్నాక చల్లార్చిన పాలు కూడా ఒక హాఫ్ గ్లాస్ పోసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే మన మస్క్ మిలన్ బనానా స్మూదీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.